జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఆ తర్వాత ఇందిరా చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ప్రకారంగా మనం అమలు చేయాలని చెప్పి ₹1,00,000 ఉన్నటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం, ఆగస్టు 15 లోపు 2 లక్షల పంట రుణం ఏదైతే మాఫీ చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి బ్యాంకులలో రుణం ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించే పంటలకు కూడా పంట బీమా కట్టడం ప్రభుత్వమే కట్టి ఈరోజు అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు కూడా నష్టపరిహారం అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన పార్టీని, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట అమలు చేసి తీరుతుంది. పేద ప్రజల కొరకు, రైతాంగం కొరకు, బడుగుల కొరకు, చదువుకున్న బిడ్డలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఏ డేట్లయితే ఎన్నికల ముందు చెప్పామో ఆ డేట్ల ప్రకారంగా మరి వైద్య శాఖలో 7,000 ఉద్యోగాలను నింపాం, 11,000 పోలీస్ పోస్టులను నింపాం. ఈరోజు 11,000 పోస్టులను డిఎస్సిలో టీటీసీ బీఈడి చేసిన వాళ్లకు డిఎస్సి ఏర్పాటు చేశాం. ఇంకా కూడా ఖాళీగా ఉన్న విద్య పూలు 2 లక్షలు నింపబోతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.